బిఆర్ అంబేద్కర్ ను దళిత వర్గాల ప్రజలు దేవుడిలా తలుచుకుంటున్నారని, ఈ రోజుకు అంబేద్కర్ కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అలా మాట్లాడడం మంచిది కాదని, అమిత్ షా వెంటనే దేశ ప్రజలకు దళిత వర్గాలకు క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి మోతుకుపల్లి నరసింహులు డిమాండ్ చేశారు. ఆలేరు ఎమ్మెల్యే వీల్ర ఐలయ్య నివాసంలో మంత్రి కోమటిరెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. పుష్ప 2 సినిమా హీరో అల్లు అర్జున్ సినిమా థియేటర్ కు వచ్చిన సందర్భంగా తొక్కిసలాటలో చనిపోయిన మహిళా కుటుంబానికి అల్లు అర్జున్ 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసుపత్రిలో పరామర్శించి 25 లక్షల రూపాయలు ఇవ్వడం అభినందిస్తూ మంత్రి కోమటిరెడ్డిది దానకర్ణుడు లాంటి వ్యక్తిత్వమని కొనియాడారు. దేశ ప్రజలందరినీ అవమానపరిచిన ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకు అమిత్ షా ప్రత్యేకంగా క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. క్షమాపణ చెప్పాలని కూడా ఒక దళితుడిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది దురదృష్టకరం, ఇది బాధాకరం. ఇవాళ మీరు గమనించండి, ఇవాళ నేను అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభోత్సవానికి పోతున్నా అంటే రోజుకి ఎక్కడో దగ్గర అంబేద్కర్ కార్యక్రమాలే ఈ దేశంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రోజు రోజు పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి ఈ రకంగా చేయడం దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి నిలబడి తప్పు అని నిలదీసినందుకు ఇవాళ వాళ్ళ ఎంపీలను కూడా పెట్టి ధర్నా చేయటం ఏంటి అధికార పార్టీ? ఇది చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వెంటనే అమిత్ షా క్షమాపణ చెప్పాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. హృదయం ఉండాలి ఎవరికైనా సరే. ఆ అబ్బాయి చనిపోయి తల్లి చనిపోయింది సినిమా ఇది మన పుష్ప 2 కాదయా, చనిపోయిన రేవతి చనిపోయింది. కొడుకేమో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతామని జాలిపడి మరి ముఖ్యంగా ఎన్ని కోట్లు సంపాదించాడే అది పుట్టి రంగు పూసుకొని ఆడినందుకే 300 కోట్ల ఆయనకి. అదే రకంగా ప్రొడ్యూసర్లకు వాళ్ళకి మొత్తం కలెక్షన్ ఎంత అయింది? 2000 కోట్లు. దుంపాదేగా 10 కోట్లు ఇస్తేమైనా 10 కోట్లు ఇస్తేమైంది. కానీ ప్రజల ఆదరణతో ప్రజల మధ్యలో ఉండే వెంకటరెడ్డి గారు 25 లక్షల రూపాయలు ప్రకటన చేయడం నేను అప్రిషియేట్ చేస్తాను. గారికి అందరి సపోర్ట్ ద్వారా అందరూ కూడా మనం అభినందించాలి. ఇది కావాల్సింది ఏంటంటే మానవత్వం కావాలి, మంచితనం కావాలి. వాస్తవంగా వెంకరెడ్డి దగ్గర కోట్లు ఉన్నాయని ఎవరో అనుకోం, కానీ యువన్ దగ్గర ఉన్న ఊడవికి కోరికిస్తుంటాడు. మంచిదే కదా, యువన్ దగ్గర ఊడవికి కానీ లేనివాడికి ఇయ్యాలి. ఇందిరాగాంధీ పాలసీ కూడా అదే ఉండే, దానకర్ణుడేనా? ఓకే, దానకర్ణుడనే పేరు పెడతాం ఇప్పటి నుంచి. ఎవడ మంత్రి వెంకరెడ్డి నాన్నది ఇప్పటి నుంచి దానకర్ణుడు రైట్. ఆలయం నుంచి ఒక నామకరణం కూడా నేను చేస్తున్నాం. చాలా సంతోషం. ఇవాళ ఆయన సంపాదించుకోగా యాక్టివ్యంగా ఎవరు వద్దాని లేదు, కానీ సానుభూతి కనబడటం లేదు. తన కార్యక్రమంలో ఇద్దరు చనిపోతే అప్పటికప్పుడు స్పందించే గుణం లేకపోవడం చాలా బాధాకరం. సినిమా వాళ్ళు చాలా మందికి సహాయం చేస్తుంటారు, అనేక ఆపదల్లో కూడా నిలబడుతుంటారు. ఎన్టీ రామారావు దగ్గర నుంచి, నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే మంచి ఏదైనా సహాయం చేసే అలవాటు ఉంది. కానీ మన అర్జున్, నేనైతే సినిమాలు చూడనుకో, ఏదైనా దొంగతనాలు చేసి డబ్బు సంపాదించేది ఆ సినిమాలో ఉన్నట్టుగా చెప్తున్నాడు. నేనైతే చూడలేదు అనుకోండి. విషయం ఏంటంటే సినిమాలో ఏదైనా మీనింగ్ లేని సినిమాలు తీసి ప్రజలు రెచ్చగొట్టి డబ్బులు సంపాదించేటువంటి విధానం తప్ప దాంట్లో ఏం మీనింగ్ లేదు, మనం లేదని మన మంత్రి గారు చెప్తా ఉన్నాడు. ఏది ఏమైనా మంత్రి గారికి మరొకసారి నేను అభినందిస్తా ఉన్నాను.